కోట్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు జిన్నారం గ్రామంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అయితే నేను పోటీ చేయడానికి ముఖ్య కారణం జిన్నారం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలో దిగుతా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ పదవీకాలం ముగిసినప్పటి నుంచి కూడా బోర్లు కానీ, వీధి లైట్లు కానీ, మంచి చెడుకు కానీ, చనిపోయిన వారికి 5,000 సహాయం కానీ, శుభకార్యాలకు కానీ, రేషన్ కార్డులు కానీ, బర్త్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ ఇన్కమ్లు కానీ, ఏ పని ఉన్నా కూడా ఇంటికి పోయి పని తీసుకొని నేను పని చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు నాకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు గెలుపు పక్కాగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళు ఒకవైపు, చేయని వాళ్ళు ఒకవైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు నా ఇంట చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు నన్ను చాలా ఆదరిస్తారని తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకవేళ ఇట్లా సర్పంచ్ గెలిస్తే ఏమేమి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి? మంచి సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ కెమెరాలు కానీ, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నా. నా సోదరులు గుడిల విషయం కూడా తీసుకొచ్చారు. ఆ గుడిలను కూడా డెవలప్ చేసుకొని, మంచి డెవలప్మెంట్ చేసుకొని ఆ గుడిలు కట్టిస్తాను. అట్లనే సైడ్ డ్రైన్స్ కూడా సమస్య ఉన్న జిన్నారం గ్రామంలో అభివృద్ధి చేద్దామని యువత ముంగలికి వస్తున్నది. ఈ యువతను తొక్కేస్తే ఈ రాజకీయాలు అనేటివి ఉండయి. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నది. అందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నాకు ఈరోజు. ఎందుకంటే పని చేసి నేను ఓటు అడుగుతున్నా తప్ప నేను పని చేయక ఓటు అడుగుతలేదు. గత 2 సంవత్సరాలుగా నా పిల్లలు, నా సంసారం, ఏదైనా కూడా నా కుటుంబాన్ని ఇడిచిపెట్టి నా జీవితమే ఈ జిన్నారంకు అంకితం చేద్దామని నేను ఈరోజు శపథం పొందుతున్నా. పని చేసి ఎలక్షన్కి వస్తున్నా. పని చేస్తా, చేపించుకోండి. అందరినీ చూసినాం కదా, నాకు అవకాశం.